డిఎస్ఆర్ హబ్ ప్రేక్షకులకు, వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్లకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. దయచేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన బులెటిన్లోకి వెళ్తే, చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే నెపంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే, చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా అవతారం ఎత్తారు. ఓ రెస్టారెంట్కు వెళ్ళి జిల్లా ఉన్నతాధికారి సిపి పేరు చెప్పి మరీ డబ్బులు డిమాండ్ చేశారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకులు అప్రమత్తతో కథ అడ్డం తిరిగి నలుగురు నకిలీలు కటకటాల పాలయ్యారు. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని సీతారాంపురం టేకులపల్లికి చెందిన నలుగురు యువకులు కూడా ముఠాగా ఏర్పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ అధికారులమంటూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఖమ్మం మమతా రోడ్లోని కింగ్ దర్బార్ హోటల్కు వెళ్ళి తాము ఇన్స్పెక్టర్లం అంటే తనిఖీలు చేస్తున్నట్లు హడావిడి చేశారు. ఆహార పదార్థాల క్వాలిటీ సరిగా లేదని మరి కేసులు పెడతామని 10,000 డిమాండ్ చేశారు. దీంతో హోటల్ నిర్వాహకులు 4,500 ఫోన్పే ద్వారా ఇచ్చారు. తిరిగి ఇదే ముఠ మరుసటి రోజు హోటల్కు వచ్చారు. కిచెన్ స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. చికెన్, మటన్, రొయ్యలు, చేపల శాంపిల్స్ కూడా సేకరించారు. మసాలాల తేదీలను తనిఖీలు చేశారు. మొత్తంగా కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. కేసులు పెట్టకుండా ఉండాలంటే 2 లక్షలు ఇవ్వాలని ఇందులో మొత్తంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లకు 1,00,000, ఉన్నతాధికారులకు 50,000 ఇవ్వాల్సి ఉంటుందని ఒకవైపు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ నిర్వాహకులు మీరు ఇక్కడే ఉండండి అంటూ డబ్బులు తెస్తామని చెప్పి జిల్లా గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే హోటల్కు చేరుకున్నారు సిబ్బంది. నలుగురు వ్యక్తులను కూడా చూసి వారికి ఆహార తనిఖీ శాఖలో ఎటువంటి సంబంధం లేదని తెలియజేశారు. దీంతో నిందితులను ఖానాపురం హైవేలీ పోలీస్ స్టేషన్కు తరలించగా విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా నకిలీ అధికారులు వస్తుంటూ ఉంటారు. హోటల్లోనే కాదు పలు శాఖల్లో కూడా అన్ని శాఖల్లో వస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అయితే ఎంతైనా అవసరం ఉంది. ఇప్పటికే వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్లు కానీ అందరూ కూడా దీన్ని గ్రహించండి. మనకు తెలిసినట్టు ఈ యొక్క సమాచారం అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా